వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సర్పంచ్ ఈదురు శంకర్, సిసిఏ దేవేంద్ర, ఏపీఎం రాజీరు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటో శ్రీనివాస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతపట్ల అనిత, మహిళా గ్రూప్ సభ్యులు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. మాకు ఆన్లైన్ ప్రాబ్లం లేకుండా తొందరగా పోవాలని చెప్తాను. వెహికల్ ఇక్కడికి వచ్చి మనము ఏదైతే కాంటా పెడతామో, కాంటా పెట్టిన తర్వాత ఆ రైతు ల్యాండ్కు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు అవన్నీ ఎంట్రీ చేసిన వెంటనే ట్రక్ సీట్ నెంబరు ఆన్లైన్లో జనరేట్ అవుతాయి. మీకు అంతకుముందు ఏంటంటే మీరు కాంటా పెట్టిన తర్వాత రాసి ఇచ్చేది, ఇప్పుడు ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత వెహికల్ వచ్చిన తర్వాత ఒక లోడుకు ఒక 3 రైతులే మనం ఆన్లైన్లో చేసి పెడితే వచ్చే వెహికల్ కూడా జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంది, అంటే లొకేషన్ చూపిస్తుంది. పడ్డ తర్వాత ఏ మిల్ అలాట్ అయింది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. అంటే ఒక లాస్ట్ సీజన్ లాగా మనం పలానా మిల్ అలాట్ అయింది తొందరగా కానివ్వండి దగ్గర అనడానికి ఏం లేదు. టోటల్ ఆన్లైన్ చేశారు కాబట్టి కొంత టెక్నికల్గా అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీరు కొంత సమయంలో పాటించండి. 100% ప్రతి ఒక్క రైతుకి మనం ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు కొంత వాళ్ళకు సపోర్టింగ్ చేయండి. ఎందుకంటే మహిళలు వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా కొంచెం కొత్త కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి మీరు కొంత సపోర్ట్ చేయండి. ఎందుకంటే అందరు రైతులు తీసుకోవడం కొరకే ఇప్పుడు అక్కడ మక్కలు ఉన్నా కూడా రైతుల వరి ఐకేపీ సెంటర్ పర్వతగిరి మండలంలో ప్రారంభోత్సవం చేసినటువంటి జాటో శ్రీనన్న గారికి, ఈపీ సార్ గారికి, గ్రామ పెద్దలకు, అలాగే మన సునీల్ అన్న గారికి, రైతులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి. ఈరోజు గ్రామం మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏ రైతు అయితే ప్రతి రైతు పండించిన దాని కంపల్సరీ మనమే ప్రభుత్వం కొంటుందండి. అది కూడా ఇప్పుడు సార్ ఏపీఎం సార్ చెప్పినట్టు ఇంతకుముందు అయితే ఆన్లైన్లో లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ జరుగుతుంది. కాబట్టి రైతులందరూ వాళ్ళ పొలాల వద్దనే ధాన్యాన్ని ఎండగట్టుకొచ్చి ఇక్కడ చెక్ చేయించి మాయిశ్చర్ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగాయి. దయచేసి అందరూ పాటించగలరు, రైతులందరికీ తెలియజేస్తున్నాను. పర్వతగిరి మండలంలోని ఐకేపీ సెంటర్లు, సొసైటీ, మార్కెట్ ద్వారా ఈ ప్రజాప్రభుత్వం రైతులు పండించిన ప్రభుత్వ పంటలను కొనుగోలు చేసే
కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. గత వారం క్రితం మా శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు రావూరు అన్నార గ్రామం ప్రారంభించారు. దాని ద్వారా మేము మా సర్పంచులు, మా పార్టీ శ్రేణులు, మహిళా సంఘాలు, అధికారులు అందరితో కలిసి అనేక గ్రామాలు తిరుగుకుంటూ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తూ ఉన్నాం. గత పాలకులు రైతులను తాలు తేమ తరుగుతో కింటకు 5-6 కిలోలు దోచుకున్నారు. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండానే కొనుగోలు చేస్తాం. ప్రతి గింజ కూడా కాంటా పెట్టుకుంటాం, రైతులు న్యాయం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో పాలించిన వాళ్ళు చూసినారు మీరు. ఇక్కడ మా తల్లులే ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. 3-4 కిలోలతో కట్ చేయండి, 10 కిలోలు కట్ చేయండి, మిల్లలతో కుమ్మకాయరు ఆనాడు రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు మేము మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో రైతులను ఆదుకునే దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ప్రతి పంటకు సుమారు 1,64 లక్షల పైచల రూపాయలు కేవలం పర్దుగిరి మండలానికే బోనస్ వస్తూ ఉన్నది. గత నాయకులు బోనస్ రాదు, గిట్టుబాటు ధర రాదు అన్నారు. గిట్టుబాటు ధర మీరు ఇయ్యలే. కానీ ప్రజాప్రభుత్వంలో మా ప్రజానాయకుడు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నారు. ప్రజాప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం. రైతులు రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రజా పనిచేస్తూ ఉన్నది. రైతులకు పనిముట్లు కానీ, వ్యవసాయ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి ఈ రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు అందరూ అండదండలుగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్.